రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూనే ఉంది. ఒకవైపు పక్క కమర్షియల్ సినిమాలు, మరోవైపు ఇంటెన్స్ విమెన్ ఓరియంటెడ్ మూవీస్. ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది రష్మిక. పుష్ప 2లో శ్రీవల్లి ఫీలింగ్స్ గురించి జనాలు మర్చిపోకముందే ఇంటెన్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఆడియన్స్ ముందుకొస్తోంది. రష్మిక కెరియర్ ఫుల్ స్పీడ్ లో ఉంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా, లాంగ్వేజ్ ని పట్టించుకోకుండా ఎక్కడ చూసినా రష్మికనే కనిపిస్తోంది. ఓన్లీ కమర్షియల్ సినిమాలు చేసి ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా కంప్లీట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ లో తనదైన ముద్ర వేస్తోంది రష్మిక మందన్న. లేటెస్ట్ గా గర్ల్ ఫ్రెండ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేసి తనలోని మరో యాక్టింగ్ యాంగిల్ ని పరిచయం చేసింది. రష్మిక పుష్ప 2తో ఆల్రెడీ కెరియర్ పీక్స్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ తో రిలాక్స్ అవ్వకుండా నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ ని లైనప్ చేస్తోంది. దీనికి సంబంధించి తన అప్ కమింగ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ చేసింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో రష్మిక ఇంటెన్స్ ఎమోషనల్ రైడ్ చూపించబోతోందని టీజర్ తో హింట్ ఇచ్చింది టీమ్. గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది రష్మిక. నిజానికి పోయిన వారమే రష్మిక బాలీవుడ్ లో చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ చావా రిలీజ్ కావాల్సింది. అయితే ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. చావాతో పాటు బాలీవుడ్ లోనే సల్మాన్ ఖాన్ తో సికందర్ మూవీ చేస్తోంది రష్మిక. ఇవి కాక బాలీవుడ్ లో యానిమల్ పార్క్ మూవీ ఎలాగూ లిస్ట్ లో ఉంది. ఇక తెలుగు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తూనే సౌత్ లో గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేరా సినిమాలు చేస్తోంది. వీటితో పాటు పుష్ప 2కి సీక్వెల్ గా పుష్ప 3లో కూడా తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది రష్మిక. ఇలా వరుసగా ఒక సినిమాకి మరో సినిమాకి సంబంధం లేకుండా జానర్ డిఫరెన్స్ చూపిస్తూ ఆడియన్స్ ని తన బుట్టలో వేసేసుకుంటోంది రష్మిక.